తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణిలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన లాభాల వాటా దీపావళి బోనస్ ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ శేశ్వర రెడ్డిని ఇల్లందు గెస్ట్ హౌస్ లో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి వార్షిక లాభాల్లో వాటా ఇప్పటికే సర్వీస్ లో ఉన్న కార్మికులందరికీ పండగల ముందు చెల్లించారని, సర్వీస్ లో ఉన్న కార్మికులకు చెల్లించే ముందు రిటైర్డ్ కార్మికులకు అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. అన్ని విషయాల్లో స్పందిస్తున్న సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదన్నారు. రిటైర్డ్ కార్మికులంతా 30 నుంచి 40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి సింగరేణిలో ఉత్పత్తి లాభాలకు కారణమైన వారి సేవలను గుర్తించకుండా వారిని నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదన్నారు. సింగరేణి కంపెనీ నష్టాల్లో లేదని, వేల కోట్ల లాభాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఒకవైపు ప్రచారం చేస్తుందని, కానీ రిటైర్డ్ కార్మికులకు చెల్లించేందుకు యాజమాన్యానికి మనసు ఎందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వెంటనే సింగరేణిలో పదవి విరమణ పొందిన కార్మికులకు లాభాల వాటా దీపావళి బోనస్ వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ తేదీని ప్రకటించి రిటైర్డ్ కార్మికులందరికీ చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. అందుకు డైరెక్టర్ ఫాఫ్ అందిస్తూ త్వరలో వీరికి ఇచ్చే తేదీని ప్రకటిస్తామని, త్వరలోనే రిటైర్డ్ కార్మికులకు లాభాల్లో వాటా దీపావళి బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులైనటువంటి మెడికల్ అండ్ ఫిట్ అయి లేదా చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికులందరూ 23, 24 వార్షిక లాభాలకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల వాటా, అదేవిధంగా దీపావళి బోనస్, ఇవి రెండింటిని కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులందరికీ కూడా దసరా దీపావళి సందర్భంగా లాభాల వాటాను, దీపావళి బోనస్ను కూడా చెల్లించడం జరిగింది. కనుక ఈ విషయమై సింగరేణి కాలేజ్ చైర్మన్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి 15 రోజులు గడుస్తుంది. వారు వెంటనే చెల్లిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళకి 15 రోజులు 20 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఎలాంటి తేదీని ప్రకటించలేదు. ఇచ్చేటువంటి విధానం పైన కూడా ఒక స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వలే. దీనిపైన ఇవాళ డైరెక్టర్ పాయ్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారిని ఇవాళ ఇల్లందు గెస్ట్ హౌస్లో IFTU తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం కలిసి చర్చించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఇది పరిశీలిస్తున్నామని, త్వరలో రిటైర్డ్ కార్మికులందరికీ కూడా మేము వారి అకౌంట్లలో జమ చేస్తామని, ఇది మేము ఖచ్చితంగా చైర్మన్ గారితో కూడా మాట్లాడి త్వరలో మీకు ఒక మంచి నిర్ణయం ప్రకటిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు టి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్లు పాల్గొన్నారు.